వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనం ప్రీవియస్ ఆర్ఆర్బి, గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ అండ్ ఎస్ఎస్సికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు మొదటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పీక్స్ ఆఫ్ ది హిమాలయస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండియా. అయితే క్రింది హిమాలయాలలో ఏ శిఖరం భారతదేశంలో ఉంది? 2022 గ్రూప్ డిలో మనకి అడిగిన క్వశ్చన్. ఆప్షన్ ఏ అన్నపూర్ణ, ఆప్షన్ బి ధవలగిరి, ఆప్షన్ సి కామెట్, ఆప్షన్ డి మఖాలు అని. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మనకి దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి సి అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. సి అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. అంటే ఈ కామెట్ అనేది మనకి భారతదేశంలో హిమాలయాలలో ఉన్న ఎత్తైన శిఖరం. ఎక్కడ ఉంది సార్ ఇది అని గమనించినట్లయితే ఉత్తరాఖండ్ అనే రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. అంటే ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరంగా ఏముంది సార్ అంటే మనకి కామెట్ అనేది ఉండడం జరుగుతుంది. దీని యొక్క ఎత్తు 7,756 మీటర్లు అనేది ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, కామెట్ యొక్క ఎత్తైన శిఖరం అనేది అంటే మనం గమనించినట్లయితే ఇది ఉత్తరాఖండ్ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి 2000 సంవత్సరంలో నవంబర్ నెలలో 9వ తారీఖున ఇది రాష్ట్రంగా ఏర్పాటవ్వడం జరిగింది. ఉత్తరాఖండ్ అంటే ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయి. అండ్ ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం చూడండి మనకి ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది కామన్ సివిల్ కోడ్ అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఏంటి సార్ అంటే దీన్ని మనము ఉమ్మడి పౌర స్మృతి అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. ఏదాన్ని సార్ అంటే దీన్ని ఉమ్మడి పౌర స్మృతి అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది మనకి. ఉమ్మడి పౌర స్మృతి అనే పేరుతో పిలుస్తాం మనం. అండ్ దాని తర్వాత మనం ఎత్తైన శిఖరాల విషయానికి వస్తే ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే మనకి ఎవరెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. 8848.56 మీటర్ అనేది ఉంటుంది. ఇది నేపాల్లో ఉండడం జరుగుతుంది. అది భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే K2 లేదా గాడ్విన్ ఆస్ట్రిన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది మనకి లడాక్ అనే ప్రాంతంలో ఉంటుంది. నిజంగా చెప్పాలి అంటే ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో POK లో ఉండడం జరుగుతుంది. ఎంత సార్ అంటే దీని ఎత్తు 8611 మీటర్ అనేది ఉండడం జరుగుతుంది. దీన్ని మనము క్వీన్ ఆఫ్ ఏమంటాం సార్ అంటే క్వీన్ ఆఫ్ హిమాలయాస్ అనే పేరుతో పిలుస్తాం. క్వీన్ ఆఫ్ హిమాలయాస్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. అదే భారతదేశంలో ఎత్తైన శిఖరాల గురించి ఒకసారి గమనించినట్లయితే ఓకే, ఇలాగ భారతదేశాన్ని మనము రఫ్ గా డ్రా చేసుకొని చేసుకుంటే మనకి భారతదేశాన్ని రఫ్ గా డ్రా చేసుకొని గమనించినట్లయితే భారతదేశంలో ఎత్తైన శిఖరాల లిస్ట్ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి POK లో K2 అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సిక్కిం లో కాంచన ఏది సార్ అంటే కాంచన జంగా అనేది ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే మనకి ఓకే సారామతి అనేది ఉండడం జరుగుతుంది. అదే తూర్పు కనుమల ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే జిందాగఢ అనే పేరుతో పిలుస్తాం. అదే దక్షిణ భారతదేశంలో పశ్చిమ కనుమల ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే అనైముడి. ఏది సార్ అంటే అనైముడి అనేది ఉంటుంది. ఇక్కడ సహ్యాద్రి కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే కల్సుభాయ్. ఏముంటుంది సార్ అంటే కల్సుభాయ్ అనేది ఉంటుంది. అదే మనకు ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది సార్ అంటే మనకి ఏది సార్ అంటే గురు శిఖర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇవి భారతదేశంలో ఎత్తైన శిఖరాలు. వీటిపైన కూడా కొద్దిగా ఫోకస్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకు అడగడానికి ఛాన్సెస్ ఉన్న ప్రాంతం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకే, ఏ పంచవర్ష ప్రణాళికలో భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకుంది?
డ్యూరింగ్ విచ్ 5 years plan did ఇండియన్ ఆప్ట్ ఫర్ ఏ మిక్స్డ్ ఎకానమీ? 2021 ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ అనేది మనం చెప్పవచ్చు. మనకి ఇది అంటే ఏ పంచవర్ష ప్రణాళికలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ మొదటి పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ బి రెండవ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ సి నాలుగవ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ డి మూడవ పంచవర్ష ప్రణాళిక అని చెప్పడం జరుగుతుంది. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది చెప్పవచ్చు. ఓకే, రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది మనకి ఏది సార్ అంటే మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకోవడం జరిగినది. అయితే రెండవ పంచవర్ష ప్రణాళిక కాలం అనేది గమనించినట్లయితే మనం ఇది 1956-61 మధ్య రెండో పంచవర్ష ప్రణాళిక కాలంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, దీని రూపకర్త ఎవరు సార్ అంటే పిసి మహలనోబిస్ అనేది ఉండడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, దీని యొక్క ఉపాధ్యక్షుడు విటి కృష్ణమాచారి అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. దాదాపుగా 4800 కోట్ల రూపాయలు రెండో పంచవర్ష ప్రణాళిక కల్పిస్తే 4672 కోట్లు రెండో పంచవర్ష ప్రణాళికకు ఖర్చు చేయడం జరిగినది. ఇంకా గమనించినట్లయితే రెండో పంచవర్ష ప్రణాళికలో పారిశ్రామిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది మనకి ఇది. అదే రెండో పంచవర్ష ప్రణాళికలో మనకి ఎల్ఐసిని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ని కూడా జాతీయం చేయడం జరిగినది మనకి. అండ్ దాని తర్వాత కేంద్రంలో గిడ్డంగి వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఎస్బిఐకి ఒక 8 శాఖలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే 1961లో సాంద్రత వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టారు. అంటే ఏంటి సార్ అంటే మనకి ఈ యొక్క హరిత విప్లవాన్ని కూడా ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది మనకి ఇది. అండ్ దాని తర్వాత ఒడిస్సాలో రూర్కేలా ఇనుముక్కు కర్మాగారాన్ని కూడా ఇది సార్ అంటే రెండవ పంచవర్ష ప్రణాళికలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ భిలాయ్ స్టీల్ ఇండస్ట్రీని కూడా మనకి ఛత్తీస్గఢ్ లో ఏర్పాటు చేశారు. అండ్ దుర్గాపూర్ స్టీల్ ఇండస్ట్రీని కూడా వెస్ట్ బెంగాల్లో ఏర్పాటు చేశారు. అంటే రూర్కేలా అండ్ దుర్గాపూర్, భిలాయ్ అనేది ఈ రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు కూడా చేయడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే మనము ఓకే రెండవ రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? వెన్ డిడ్ ది సెకండ్ ఇండియన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ బిగిన్? ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016లో రీసెంట్ జరుగుతున్న ఈ ఆర్పిఎఫ్ లో కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్ లో కూడా అడిగాడు. ఓకే, నవంబర్ 30, జూలై 31, జూలై 31, సి సెప్టెంబర్ 31, నవంబర్ 32 అని ఇవ్వడం జరిగినది మనకి రెండవ రౌండ్ టేబుల్ సమావేశం. రెండవ రౌండ్ టేబుల్ సమావేశం అనేది 1931 సెప్టెంబర్ 7వ తారీఖున ప్రారంభమైంది. ఎప్పుడు సార్ అంటే సెప్టెంబర్ 7న ప్రారంభమై 1931 డిసెంబర్ వరకు కొనసాగడం జరిగింది. అంటే దీని రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే సి అనేది చెప్పడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, దీనికి అధ్యక్ష వహించినది ఎవరు సార్ అంటే రామ్సే మెక్డొనాల్డ్ అనే వ్యక్తి. అప్పటి ఇంగ్లాండ్ రాజు ఎవరు సార్ అంటే మనకి కింగ్ జార్జ్ 5. ఓకే, 5వ కింగ్ జార్జ్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి ఐఎన్సి కూడా హాజరవ్వడం జరిగింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఐఎన్సి అటెండ్ అవ్వలేదు మనకి. ఓకే, మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అనేది 1930 నవంబర్ 12వ తారీఖున ప్రారంభమై 1931 జనవరి 19వ తారీఖున ఇది అవ్వడం జరిగినది. అదే మూడవ రౌండ్ టేబుల్ సమావేశం అయితే 1932 నవంబర్ లో ప్రారంభమై 1933
32 డిసెంబర్ 24 వరకు ఉండడం జరుగుతుంది. కాబట్టి 3 రౌండ్ టేబుల్ సమావేశాన్ని కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనది ఎవరు సార్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హాజరయ్యారు. అండ్ దాని తర్వాత మహమ్మద్ ఎవరు సార్ అంటే మహమ్మద్ ఆలీ జిన్నా గారు కూడా హాజరవ్వడం జరిగింది. కానీ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రమే ఐఎన్సి హాజరైంది. ఐఎన్సి తరపున ఎవరు హాజరయ్యారు సార్ అంటే గాంధీజీ. అండ్ అక్కడి నుంచి మనకి ఎవరు సార్ అంటే సరోజిని నాయుడు గారు. అక్కడి నుంచి మనకి భోగరాజు పట్టాభి సీతారామయ్య కూడా ఈ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవ్వడం జరిగింది. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కడ జరిగాయి సార్ అంటే లండన్ లో జరగడం జరిగింది. వీళ్ళకి 3టికి అధ్యక్ష వహించింది రామ్సే మెక్డొనాల్డ్. అండ్ అప్పుడు రాజు ఎవరు సార్ అంటే కింగ్ జార్జ్ 5 అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఓకే, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వీటిపైన ఫోకస్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో తరచుగా రిపీటెడ్ గా అడుగుతున్నాడు ఎనీ ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మనం. ఏది సార్ అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అందిస్తుంది? ఆర్టికల్ 371A ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ స్పెషల్ స్టేటస్ టు స్టేట్. ఓకే, ఈ 371A అనేది ఏ రాష్ట్రం ప్రత్యేక హోదా ఇస్తుంది అందిస్తుంది అని చెప్పాడు. ఓకే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో మనకి 2021లో అడిగాడు. ఇదే ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో 2021లో 2 సార్లు మనకి అడగడం జరిగింది. 19 ఓకే 2 సార్లు అడగడం జరిగింది మనకి ఇది. ఓకే, ఆప్షన్ ఏ నాగాలాండ్, ఆప్షన్ బి సిక్కిం, అస్సాం, ఆప్షన్ సి, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్ అనేది. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మనకి ఆప్షన్ ఏ అనేది నాగాలాండ్ కి సంబంధించి ఆర్టికల్ 371A అనేది ప్రత్యేక హోదాను ఇవ్వడం జరుగుతుంది. ఇది అదే మనం గమనించినట్లు అయితే మనకి 1960లో మనకి నాగా పీపుల్స్ కి భారతదేశ గవర్నమెంట్ మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం 371A అనేది మనకి నాగాలాండ్ కి ప్రత్యేక హోదాను ఇవ్వడం జరుగుతుంది మనకి ఇది. అదే అస్సాం కి అయితే 371B అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి. అదే మనకి ఏది సార్ అంటే మణిపూర్ కి ఏదైతే మణిపూర్ ఉంటుందో ఈ మణిపూర్ కి 371C అనేది ఇస్తారు. ఇదే ఈ యొక్క సిక్కిం కి అయితే 371 ఓకే సిక్కిం కి అయితే 371F అనేది ఇస్తారు. అదే మిజోరం ఏది సార్ అంటే మిజోరం కి అయితే 371Gని ఇవ్వడం జరుగుతుంది. అదే మనకి అరుణాచల్ ప్రదేశ్ కి అయితే 371Hను ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా కోసం కల్పించబడిన ఆర్టికల్స్. 371A నాగాలాండ్ కి సంబంధించిన ప్రత్యేక హోదా ఇస్తే అస్సాం కి 371B అనేది ప్రత్యేక హోదా ఇస్తుంది. అదే మిజోరం కి అయితే 371C అనేది ప్రత్యేక హోదా ఇస్తే మిజోరం కి 371G ఇస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ కి 371H అనేది ఇస్తుంది. ఇది కొంచెం ఫోకస్ చేయండి అన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇది స్పెషల్ స్టేటస్ సంబంధించి అడిగాడు. ఓకే, భారత రాజ్యాంగంలో 1వ భాగం ఏది సార్ అంటే ఏదైతే 1వ భాగం ఉంటుందో ఈ 1వ భాగం అనేది మనకి ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఉంటుంది. అంటే ఏదైనా ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నా, ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంలో విలీనం చేయాలన్నా, ఓకే 2-3 రాష్ట్రాలు కలిపి ఒక రాష్ట్రంగా చేయాలన్నా ఇలాగ మనకి ఇది 1వ ఆర్టికల్ నుంచి 4వ ఆర్టికల్ వరకు మనకి దీనికి సంబంధించిన అంశాలను తెలియజేయడం జరుగుతుంది మనకి. అంటే ఒక రాష్ట్రం కొత్త పేరు చేయాలన్నా, ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులు మార్చాలన్నా, ఓకే ఏదైనా ఒక భూభాగం చేర్చుకోవాలన్నా, ఏదైనా ఒక భూభాగాన్ని ఇచ్చేయాలన్నా మొత్తం కూడా మనకి ఈ భారత రాజ్యాంగంలో ఓకే 1వ భాగం 1 నుంచి 4వ ఆర్టికల్ వరకు ఉంటుంది మనకి. కాబట్టి కొంచెం ఫోకస్ చేయండి దీనిపైన. అండ్ ఇటీవల చూడండి మనకి 356వ ఆర్టికల్ అంటే మనకి ఏది సార్ అంటే స్టేట్ ఎమర్జెన్సీ రాష్ట్రానికి సంబంధించి ఎమర్జెన్సీని ప్రకటించారు మణిపూర్ రాష్ట్రంలో. కాబట్టి దీనిపైన కూడా కొద్దిగా ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతాం. భారత రాజ్యాంగంలో ఎన్ని భాషలకు అధికార హోదా కల్పించడం జరిగినది? ఓకే, ఇది చూడండి నన్ను 2018 ఆర్ఆర్బి గ్రూప్ డి లో అడిగాడు.
2016 ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగాడు. అండ్ 2021 ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగాడు. 2021 ఆర్ఆర్బి ఎన్టీపీసీలో 2 సార్లు అడగడం జరుగుతుంది. అంటే ఇది ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నది. ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 22, ఆప్షన్ డి 25. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే ఆప్షన్ సి. భారత రాజ్యాంగంలో 22 భాషలకు అధికార హోదా కల్పించారు. అంటే మన భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చినప్పుడు 14 భాషలకు 14 భాషలకు అధికార హోదా కల్పించారు. అయితే ప్రస్తుతం భారత రాజ్యాంగం ప్రకారం 22 భాషలకు అధికార హోదా కల్పించడం జరిగింది. అధికార హోదా 22 భాషలు కల్పించారు. ఇది మనకి 17వ భాగంలో 343వ ఆర్టికల్ నుంచి 351వ ఆర్టికల్ వరకు ఈ యొక్క భారత రాజ్యాంగంలో అధికార హోదా కలిగిన భాషల గురించి పొందుపరచడం జరుగుతుంది. ఇదే మనకి 8వ షెడ్యూల్లో ఈ భాషల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అండ్ ఇటీవల చూడండి ఈ యొక్క కేంద్ర పార్లమెంట్ లో లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉంటారో ఈ లోక్సభ స్పీకర్ గారు 6 భాషలకు ఈ యొక్క ఏది సార్ మనకి లోక్సభలో మాట్లాడడానికి అవకాశం కల్పించడం జరిగింది. అంటే గతంలో ఎవరైతే మనకి ఈ యొక్క సభ్యులు ఉంటారో 10 భాషల్లో మాట్లాడడానికి అనుమతి ఉండేది. అంటే కొత్తగా ఇప్పుడు 6 భాషలకి అంటే ఇప్పుడు మొత్తం కూడా 16 భాషలు లోక్సభలో మనము స్పీకర్ అనుమతితో మాట్లాడవచ్చు. అండ్ దాని ద్వారా ఇటీవల చూడండి ఆంధ్రప్రదేశ్ అనేది 2023-24లో 2వ అధికారిక భాషగా ఉర్దూను కూడా చేర్చడం జరిగినది. అండ్ దాని తర్వాత ఇటీవల చూడండి మనకి ఈ యుఎన్ఓలో అధికారిక భాషగా 7వ భాషను చేర్చాలని ఆనంద ఫన్యరాజ్ కమిటీని కూడా వేయడం జరిగింది. అండ్ ఇటీవల చూడండి మనకి యుఎన్ఓలో జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో ఈ జనరల్ అసెంబ్లీలో ఉండే వార్తలను 2030 దాకా హిందీలో ప్రకటించడానికి భారతదేశంతో ఒప్పందం కూడా చేసుకున్నారు. అదే 2024లో ప్రపంచ హిందీ మహాసభ అనేది పీజీ ఎక్కడ సార్ అంటే పీజీ అనే దేశంలో జరగడం జరిగినది. అండ్ దాని తర్వాత మనకు ప్రపంచ హిందీ భాష దినోత్సవంగా జనవరి 10వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. అదే సెప్టెంబర్ 14వ తారీఖుని జాతీయ హిందీ భాష దినోత్సవంగా ప్రకటిస్తాం. జాతీయ హిందీ భాషగా ప్రకటించిన వారు ఎవరు సార్ అంటే స్వామి వివేకానంద గారు జాతీయ భాష హిందీని ప్రకటించడం జరిగినది. అయితే భారత రాజ్యాంగ అధికారిక భాష ఏది సార్ అంటే భారత రాజ్యాంగానికి అధికారిక భాష అంటూ లేదు. కేంద్రానికి హిందీ అనేది దేవనగరి లిపిలో ఉన్న హిందీ అనేది ఉండడం జరుగుతుంది. కానీ రాజ్యాంగానికి అధికారిక భాష లేదు. భారతదేశం అనేది లౌకిక దేశం, సెక్యులర్ కంట్రీ కాబట్టి ఒక భాషకు గాని ఒక మతానికి గాని ప్రియారిటీ ఇవ్వలేదు. ఇక్కడ భారతదేశంలో అన్ని భాషలకి అన్ని మతాలకి అన్ని వర్గాలకి సమాన హక్కులు అనేది ఇవ్వబడుతుందిగా మనకి రాజ్యాంగంలో ప్రవేశిక పొందుపరచడం జరుగుతుంది. భారత రాజ్యాంగం అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇది ఈ రోజు మనకి ఉన్న ఏవి సార్ అంటే ఏవి మనకి క్వశ్చన్లు ఆర్ఆర్బిలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్లు. మిగతా రేపటి క్లాస్ లో మళ్ళీ ఇంకో 5 క్వశ్చన్లతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.